ఒక ఉన్నత విద్య అభ్యాసం చేసినాను. నేను మన దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడము, దాని తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ కూడా మ్యాసచ్యూసెట్స్లో ఎంబీఏ చేయడము, ఇక్కడికి వచ్చినాక నా అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా అనేక మందికి యువకుల యొక్క కెరియర్ని వాళ్ళను గైడ్ చేయడము, చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, మా విద్యా సంస్థల ద్వారా కూడా ఎడ్యుకేషన్ ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి పిల్లల్ని ఐఐటీస్ కానీ నీట్ ద్వారా మంచి మంచి కాలేజెస్కి పంపడము. నేను ఇవాళ ఐఐటి గవర్నింగ్ బోర్డు మెంబర్ని. సో నాకు ఉన్నత విద్య నా బ్యాక్గ్రౌండ్, దాంతో నేను గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళ యొక్క సమస్యలను నేను ఒక యువకునిగా అర్థం చేసుకోగలుగుతా. గత 6 సంవత్సరాల నుంచి బీజేపీలో నాకు ఉన్న బాధ్యతతోటి జియో 317 కావచ్చు, తర్వాత గత ప్రభుత్వంలో ఉద్యోగ విషయాలల్లో నిరుద్యోగ భృతి విషయాల్లో నేను పోరాటం చేసినప్పుడు నా మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ధర్నాల మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా యువతకు అండగా ఉంటున్నాము. అంటే ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాటం చేయడము, రెండో వైపు ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. నేను యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎస్ఐ, కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలు పడ్డప్పుడు వాళ్ళకు కోచింగ్ సెంటర్స్ పెట్టడము, వాళ్ళకు ఒక ఫిజికల్ ఎగ్జామ్స్కే కాదు, ఈవెన్ యాప్టిట్యూడ్ టెస్ట్కి వాళ్ళ కొరకు కిట్స్ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడము. ఇట్లా మంచిర్యాల సోషల్ రెస్పాన్సిబిలిటీ. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు స్కూల్ కిట్స్ ఇవ్వడము. సో ఇట్లా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క సమస్యలు నేను అర్థం చేసుకొని రేపు ఈ సమస్యలను శాసన మండలిలో వినిపించడానికి